రాజస్థాన్ వర్సెస్ ముంబై 7 ఏప్రిల్ 2026 మ్యాచ్ ప్రివ్యూ. ఈ మ్యాచ్ IPL 2026లో గేమ్ చేంజర్ అవుతుందా? ఈ IPL 2026లో మరో సూపర్ క్లాష్కు స్టేజ్ రెడీ అయింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒకవైపు యంగ్ ఎనర్జీతో రాణిస్తున్న RR, మరోవైపు అనుభవంతో గేమ్ని కంట్రోల్ చేసే MI. ఈ మ్యాచ్ కేవలం 2 పాయింట్స్ కోసం కాదు. ఇది ఒక మెసేజ్ మ్యాచ్. యువశక్తి గెలుస్తుందా లేక ఛాంపియన్ మైండ్ సెట్ గెలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే రోజు ఇది. RR ఈ సీజన్లో పూర్తిగా కొత్త స్టోరీ రాస్తోంది. సంజు శాంసన్ ట్రేడ్ తర్వాత టీంలో భారీ మార్పులు జరిగాయి. రవీంద్ర జడేజా, శామ్ కరన్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు కెప్టెన్గా రియాన్ పరాగ్ ముందుకు వచ్చాడు. పరాగ్ గత సీజన్లోనే తన టాలెంట్ చూపించాడు. 2024లో 573 రన్స్ చేసి టీంకు కీలక ప్లేయర్ అయ్యాడు. ఈసారి కెప్టెన్గా అతనిపై ఒత్తిడి కూడా ఉంది, బాధ్యత కూడా ఉంది. RR బ్యాటింగ్ గురించి మాట్లాడితే యశస్వి జైస్వాల్ అంటే కన్సిస్టెన్సీకి మరో పేరు. 2025లో 559 రన్స్ చేసి RR బ్యాటింగ్కు బ్యాక్బోన్ అయ్యాడు. షిమ్రాన్ హెట్మయర్ ఫినిషింగ్లో ఎప్పుడూ ప్రమాదకరం. ధ్రువ్ జురేల్, డొనవన్ ఫెరేరా లాంటి వికెట్ కీపర్స్ కూడా మిడిల్ ఆర్డర్లో ఇంపాక్ట్ ఇవ్వగలరు. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ. ఈ యువ ఆటగాడు ఇప్పటికే 15 బాల్స్లో 50 కొట్టి IPLలో సెన్సేషన్ అయ్యాడు. ఇలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ RRకి హ్యూజ్ అడ్వాంటేజ్. ఆల్రౌండర్స్లో రవీంద్ర జడేజా అంటే గేమ్ చేంజర్. బ్యాట్, బాల్, ఫీల్డింగ్ 3 ఏరియాస్లో ఇంపాక్ట్. రియాన్ పరాగ్, నితీష్ రాణా, యుధ్వీర్ సింగ్ లాంటి ప్లేయర్స్ బ్యాలెన్స్ ఇస్తారు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ అంటే ప్యూర్ ఫియర్. 150+ స్పీడ్, డెత్ ఓవర్స్లో డేంజరస్. సందీప్ శర్మ ఎక్స్పీరియన్స్, కుల్దీప్ సేన్ పేస్, అడమ్ మిల్నే కన్సిస్టెన్సీ ఆల్ కంబైన్ అయి RRకి డీసెంట్ అటాక్ ఇస్తున్నాయి. ఇక MI గురించి మాట్లాడితే ఇది ఒక లెగసీ టీం. IPL హిస్టరీలో కన్సిస్టెన్సీ అంటే MI. రోహిత్ శర్మ అంటే ఎక్స్పీరియన్స్ సింబల్. MI వర్సెస్ RR మ్యాచెస్లో హైయెస్ట్ రన్స్ కూడా రోహిత్ పేరిట ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలంటే 2025లో 717 రన్స్ చేసి రికార్డ్ సీజన్ ఇచ్చాడు. అతను ఒక్కసారి సెట్ అయితే మ్యాచ్ పూర్తిగా మార్చేస్తాడు. తిలక్ వర్మ, డేవాల్డ్ బ్రెవెస్, టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ అగ్రెసివ్ మిడిల్ ఆర్డర్ ఇస్తారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా టీంను లీడ్ చేస్తూ ఫినిషింగ్లో కీలకం అవుతాడు. గత సీజన్లో కూడా మీ కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్ చేరింది. ఆల్రౌండర్స్లో మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, కెమెరన్ గ్రీన్ టైప్ ప్లేయర్స్ MIకి డెప్త్ ఇస్తారు. కానీ బిగ్గెస్ట్ వెపన్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా. మీ హిస్టరీలో హైయెస్ట్ వికెట్ టేకర్గా 180+ వికెట్స్ తీసి లెజెండ్ అయ్యాడు. అతని ఒక్క స్పెల్ మ్యాచ్ని పూర్తిగా మార్చేస్తుంది. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహార్, పీయూష్ చావ్లా సపోర్ట్ ఇస్తే MI బౌలింగ్ చాలా డేంజరస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య రైవల్రీ గురించి మాట్లాడితే చాలా క్లోజ్ కాంటెస్ట్. ఇప్పటివరకు మీ 16 విన్స్, RR 14 విన్స్. ఆల్మోస్ట్ ఈక్వల్ బ్యాటిల్. అంటే ఈ మ్యాచ్ కూడా ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. రీసెంట్ ఫామ్ చూస్తే RR చాలా స్ట్రాంగ్ గా ఉంది. వరుసగా విన్స్ సాధిస్తూ మొమెంటంలో ఉంది. మరోవైపు MI కొన్నిసార్లు ఇన్కన్సిస్టెంట్ గా కనిపిస్తోంది. కానీ మీకి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ప్రెజర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడితే జైస్వాల్ వర్సెస్ బుమ్రా. ఇది మ్యాచ్లో బిగ్గెస్ట్ క్లాష్. ఒకవైపు అగ్రెసివ్ ఓపెనర్, మరోవైపు వరల్డ్ క్లాస్ బౌలర్. సూర్యకుమార్ వర్సెస్ జడేజా, స్పిన్ వర్సెస్ ఇన్నోవేషన్ బ్యాటిల్. హార్దిక్ వర్సెస్ ఆర్చర్, పవర్ వర్సెస్ పేస్. రియాన్ పరాగ్ వర్సెస్ ప్రెజర్. ఇది ఎమోషనల్ బ్యాటిల్. పిచ్ గురించి మాట్లాడితే జనరలీ RR హోమ్ గ్రౌండ్స్ స్లో నేచర్లో ఉంటాయి. స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటుంది. 160 నుండి 170 స్కోర్ సేఫ్. టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ. స్ట్రాటజీ విషయానికి వస్తే RR అగ్రెసివ్ స్టార్ట్ చేస్తుంది. పవర్ ప్లేలో రన్స్ బిల్డ్ చేసి మిడిల్ ఓవర్స్లో జడేజాతో కంట్రోల్ చేస్తుంది. MI మాత్రం కామ్గా మొదలుపెట్టి మిడిల్ ఓవర్స్లో స్కై అటాక్ చేసి చివర్లో హార్దిక్ ఫినిష్ చేస్తాడు. రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చాలా క్లోజ్గా ఉంది. ఇది ఈ రైవల్రీ ఎంత బ్యాలెన్స్గా ఉందో చూపిస్తుంది. ఇప్పటివరకు IPLలో ఈ రెండు టీమ్స్ సుమారు 30 మ్యాచ్లు ఆడగా MI కొద్దిగా ముందంజలో ఉంది. దాదాపు 16 విజయాలు MIకి, 14 విజయాలు RRకి. కానీ ఈ నంబర్స్ మాత్రమే స్టోరీ కాదు. చాలా మ్యాచ్లు లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ గా మారాయి. ముఖ్యంగా MI తరఫున రోహిత్ శర్మ కన్సిస్టెంట్ గా RR పై రన్స్ సాధించగా, RR తరఫున జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్స్ MI బౌలింగ్ ను డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే హిస్టరీ చూస్తే MIకి స్లైట్ ఎడ్జ్ ఉన్న ఫామ్ మరియు పరిస్థితులపై ఆధారపడి ఏ టీం అయినా గెలిచే అవకాశం ఉన్న ట్రూ 50-50 కంటెస్ట్ ఇదే. ఏప్రిల్ 7, 2026న జరగబోయే RR వర్సెస్ MI మ్యాచ్ కు సంబంధించిన పిచ్ సాధారణంగా బ్యాలెన్స్, కానీ స్లైడ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రారంభ ఓవర్లలో బ్యాట్స్మెన్ కు బాగా సహకరిస్తుంది. కొత్త బంతితో పేస్ బౌలర్స్ కి కొంత స్వింగ్ మరియు బౌన్స్ లభిస్తాయి. కానీ మ్యాచ్ మధ్యలోకి వెళ్తూ
పిచ్ కొంచెం స్లో అవుతూ స్పిన్నర్స్ కి గ్రిప్ ఇస్తుంది. ఈ తరహా పిచ్ పై 160 నుండి 180 మధ్య స్కోర్ కంపెటిటివ్ గా భావిస్తారు. డ్యూ ప్రభావం ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ లో చేసింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అందుకే టాస్ గెలిచిన టీం చాలాసార్లు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది, ఎందుకంటే చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది. ఓవరాల్ గా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చే పిచ్ ఇది. కానీ గేమ్ను మిడిల్ ఓవర్స్ లో ఎవరు కంట్రోల్ చేస్తారో అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈవినింగ్ కండిషన్స్ మరియు డ్యూ ప్రభావం కారణంగా. సాధారణంగా ఈ తరహా వేదికల్లో రెండో ఇన్నింగ్స్ లో బంతి తడిగా మారి బౌలర్స్ కి గ్రిప్ తగ్గిపోతుంది, అందువల్ల చేసింగ్ కొంచెం సులభం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఎక్కువగా బౌలింగ్ ఎంచుకునే అవకాశమే ఉంది. ముఖ్యంగా ఎంఐ వంటి టీంలు ప్రెజర్ చేస్లలో స్ట్రాంగ్ గా ఉంటాయి. అయితే పిచ్ స్లోగా మారే సూచనలు ఉంటే ఆర్ఆర్ లాంటి టీం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుని స్కోర్బోర్డ్ ప్రెజర్ క్రియేట్ చేయాలని చూస్తుంది. కానీ ఓవరాల్ పరిస్థితులు చూస్తే టాస్ గెలిచిన టీం 60 నుండి 70% ఛాన్సెస్ తో బౌలింగ్ ఫస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్లో గతంలో జరిగిన ముఖ్యమైన ఐపీఎల్ మ్యాచ్లు చూస్తే ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్స్ కి, అలాగే క్లోజ్ ఫినిషర్స్ కి కూడా ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ తమ హోమ్ అడ్వాంటేజ్ ను బాగా ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అగ్రెసివ్ స్టార్ట్స్ తో పెద్ద స్కోర్లు పెట్టిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఒకవైపు ముంబై ఇండియన్స్ లాంటి టీంలు కూడా ఇక్కడ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో గ్రేట్ కంబ్యాక్స్ చేసి మెమరబుల్ విన్స్ సాధించాయి. కొన్ని మ్యాచ్లలో 180+ స్కోర్లు డిఫెండ్ అయినా మరికొన్ని సందర్భాల్లో చేసింగ్ టీంలు డ్యూ అడ్వాంటేజ్ తో లాస్ట్ ఓవర్స్ లో మ్యాచ్ ను కైవసం చేసుకున్నాయి. ఈ గ్రౌండ్ హిస్టరీ చెప్పేది ఏమిటంటే మొదటి ఇన్నింగ్స్ లో పెద్ద స్కోర్ పెట్టినా సేఫ్ కాదు, చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఓపెన్ గానే ఉంటుంది, మరియు చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద ఫలితాలను మారుస్తాయి. ఈ గ్రౌండ్ లో మోస్ట్ రన్స్ మరియు మోస్ట్ వికెట్స్ విషయానికి వస్తే సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇక్కడ డామినేట్ చేస్తుంటారు. ముఖ్యంగా పవర్ ప్లేలో అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్లు పెద్ద స్కోర్లు చేస్తారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున గత సీజన్లలో జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ ఈ వేదికపై కన్సిస్టెంట్ గా రన్స్ సాధించి కీ పర్ఫార్మర్స్ గా నిలిచారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి కండిషన్స్ లో సేమ్ రాంగ్ రికార్డ్స్ కలిగి ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్స్ ఇక్కడ కీలకం అవుతారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ ఈ గ్రౌండ్ లో ఎక్కువ వికెట్స్ తీసిన వారిలో ఒకడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాహ్ లాంటి బౌలర్స్ చివరి ఓవర్లలో మ్యాచ్ ను పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ పిచ్ పై సక్సెస్ సాధించాలంటే అగ్రెసివ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ప్లస్ మిడిల్ ఓవర్స్ లో స్మార్ట్ స్పిన్ బౌలింగ్ ప్లస్ డెత్ ఓవర్స్ లో కంట్రోల్ చాలా కీలకమైన ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు ప్రెడిక్షన్, ఇది కంప్లీట్లీ 50-50 మ్యాచ్. ఆర్ఆర్ కి మొమెంటం ఉంది, ఎంఐకి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఒక చిన్న మిస్టేక్ మ్యాచ్ ని కంప్లీట్లీ మార్చేస్తుంది. గతంలో కూడా ఎంఐ ఒక మ్యాచ్ లో 217 స్కోర్ చేసి ఆర్ఆర్ ని 100 రన్స్ తేడాతో ఓడించింది. అంటే ఎంఐ డామినెన్స్ ఎప్పుడైనా రావచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఐపీఎల్ 2026లో మస్ట్ వాచ్ మ్యాచ్. ఒకవైపు యువ ఆటగాళ్ల ఫైర్, మరోవైపు ఛాంపియన్స్ మైండ్ సెట్ చివరి ఓవర్ వరకు వెళ్లే థ్రిల్లర్ అవుతుంది. మీరు ఏ టీంను సపోర్ట్ చేస్తున్నారు? ఆర్ఆర్ నా లేక ఎంఐ నా? కామెంట్లో చెప్పండి.